వైపు తడి గంధంతో కానీ తడి సింధూరంతో కానీ ఉంగరం వేలుతో శ్రీం అనే అక్షరం రాయాలి. అలా రాసిన తర్వాత తమలపాకుకి ఎడమవైపు 2 నిలువు గీతలు గీయాలి, కుడివైపు కూడా 2 నిలువు గీతలు గీయాలి. అంటే స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ మధ్యలో 4 చోట్ల 4 చుక్కలు ఉంచాలి. తమలపాకు పై భాగంలో కుడివైపు శ్రీం అని రాయాలి. తమలపాకుకు ఎడమవైపు కుడివైపు 2 నిలువు గీతలు గీయాలి. ఇలా చేస్తే ఆ తమలపాకులోకి ఒక అద్భుతమైన ధన ఆకర్షణ శక్తి ప్రవేశిస్తుంది. ఇలా చేసిన తర్వాత తమలపాకు పై భాగంలో గుండ్రంగా ఒక వృత్తాన్ని గీయాలి, అంటే ఒక సర్కిల్ గీయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఇది ధనాకర్షణ కలిగింపజేసే తమలపాకు అవుతుంది. మరి ఇది ధనాకర్షణ కలిగింపజేసే తమలపాకు ఎలా అవుతుందంటే, తమలపాకు మీద మనం తడి గంధంతో లేదా తడి సింధూరంతో ఇవన్నీ గీసాం. గంధం అంటే లక్ష్మీ